స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫస్ట్ స్టవ్ వెలిగించాలండి. స్టవ్ వెలిగించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఇందులో వేయాలండి. వేసి బంద్ కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఒక కప్పు కొబ్బరి తురుము వేయాలండి. ఇందులోనే కొబ్బరి తురుము వేసి కొంచెం ఈ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకున్న తర్వాత అరకప్పు బెల్లం ఇందులోనే వేసేయాలండి. ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసి కలపాలండి. ఓకే అండి, ఇలా దగ్గర పడేదాకా కలబెట్టాలండి. ఇలా మిక్స్ చేసినాక ఇట్లా గట్టిపడుతుంది. మీకు ఎక్కువగా స్వీట్ కావాలనుకుంటే 1 కప్పు పైన ఇంకా ఎక్కువ 1.5 కప్పు కూడా బెల్లం వేసుకోవచ్చు. వేరొక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకునేసి 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. టూ కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. వాటర్ని బాగా మరగనిచ్చాలండి. వాటర్ని బాగా మరగనిచ్చాలి. ఓకే అండి, వాటర్ ఇట్లా మరిగిన తర్వాత 2 కప్స్ వాటర్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ పిండి వేయాలండి. పిండి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసి ఉంటల్లో కట్టకుండా చూసుకోవాలండి. 2 కప్స్ బియ్యం పిండి వేయాలండి. 2 కప్స్ వాటర్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. బాగా ఇట్లా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఓకే అండి, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఓకే అండి, దీన్నంతా ఒక వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఓకే అండి, వేరే బౌల్లో తీసుకున్నాక బాగా దీన్ని చపాతీ పిండిలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలపచ్చండి. ఇలా రావండి పిండి, గోధుమ పిండిలాగా ఇట్లా రావాలండి. పిండి మెత్తగా ఉండలు లేకుండా ఇలా వస్తే మోదకాలు, కుడుములు నీట్గా వస్తాయండి. ఓకే అండి, ఇందాక చేసుకున్న కొబ్బరి తురుముతో ఇలా చేసుకున్న దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసి వేరే ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఓకే అండి, నేను చూపించిన విధంగా ఇట్లా ఉండగా తయారు చేసుకునేసి ఈ పిండిని కొంచెం పల్సగా స్ప్రెడ్ చేసుకోవాలండి. పల్సగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ స్టఫింగ్ ఇందులో పెట్టుకోవాలండి. ఇందులో పెట్టుకునేసి ఇది క్లోజ్ చేయాలండి మెల్లిగా. ఇట్లా ఉండండి, ఇట్లా రౌండ్గా ఉండ్రాల్లాగా చేసుకోవాలండి. చేసినాం తర్వాత మోదకాలు కూడా అట్లే తయారు చేసుకోవాలండి. ఈ పిండిని కొంచెం బాగా స్ప్రెడ్ చేసుకునేసి దీంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలండి. పెట్టుకొని
ఓకే అండి, మోదకాలు తయారు చేసుకోవడానికి ఉండ్రాలు తయారు చేసుకున్నామండి. మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపెడతానండి. పిండిని అదే విధంగా రౌండ్గా చేసుకొని పిండిని అంటే స్ప్రెడ్ చేసుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని స్టఫింగ్ పెట్టుకోవాలండి. ఇందులో స్టవ్ని ఇట్లా షేప్ వచ్చేంత వరకు చూసుకోవాలండి. ఇట్లా షేప్ చేసుకోవాలా మోదకాలు వాడు ఒకండి, ఇలా షేప్ వచ్చేలాగా చేసుకోవాలండి. ఓకే అండి, మోదకాలు షేప్ వచ్చేటైతే ఫోక్స్తో ఇలా అండి, మోదకాలు ఇలా షేప్ చేసుకుంటాయి. ఓకే అండి, స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్ర తీసుకోవాలండి. ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి ఇలా మొత్తం అప్లై చేసేసేయాలండి నీట్గా. ఓకే అండి, స్టీమ్ చేసుకోవడానికి ఇలా పెట్టేసుకోవాలండి. తర్వాత స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకునేసి ఇడ్లీ పాత్ర ఇందులో పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లే ఉడకాలండి ఇవి. ఓకే, ఇలా ఉడికించుకున్న తర్వాత దించేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టాలండి. ఓకే అండి, చల్లారిన తర్వాత ఇలా ఉంటుందండి స్టఫ్, ఇలా ఉడికింటుందండి. ఓకే అండి, ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలండి. ఓకే అండి, దేవుడికి నైవేద్యంగా పెడుతున్నానండి. గణపతి బప్పా మోరియా.